అన్ని మతాలను గౌరవించటం మన దేశ సంస్కృతి. దీనికి నిదర్శనం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిత్యాల గ్రామంలో జరిగే పీర్ల పండుగ. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శంకుచక్రాలతో పీర్ల దేవుళ్ళు కొలువుదీరుతారు. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిత్యాల గ్రామంలో జరిగే మొహరం వేడుకలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ లాలు స్వామి పీర్ల చావిడిలో కొలువుదీరిన పీర్ల దేవుళ్ళు శ్రీ మహావిష్ణువుకి చెందిన శంకు చక్రాలతో దర్శనమిస్తారు. హిందూ ముస్లింలు కలిసి పండగ జరుపుకోవడమే కాక భక్తితో పానకాలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ ప్రత్యేక పీర్ల దేవుళ్లను చూడడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ పీర్లను శంకు చక్రాలతో కొలువు తీర్చడం అలాగే మొహరం రోజు ఊరేగించడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని చెప్తున్నారు. స్టేట్ మొత్తంలో ఎక్కడ లేదు. శంకు చక్రాలు అనేది కలిసికట్టుగా అందరూ హిందూ ముస్లింలు కలిసికట్టుగా చేసేటువంటి పండుగ ఇది. వాళ్ళకి మేము వ్యతిరేకం లేదు, మేము వాళ్ళకి వ్యతిరేకం లేదు. సంబరాలుగా చేసుకునే రకం ఇది. ఎక్కడ నాకు తెలిసి ఇంతవరకు ఎప్పటికీ లేదు. ఇప్పటికీ ఇంతకు ముందు కూడా ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. స్టేట్ మొత్తంలో ఎక్కడ లేదు. శంకు చక్రాలు అనేది ఎందుకు పెట్టుకుంటాం అంటే ముస్లింస్ హిందువులు కలిసి బాగా అందరూ పండుగ బాగా జరుపుకునేదానికి వాళ్ళు కానీ మాకు సహకరిస్తున్నారు. శంకు చక్రం ఎందుకు పెడుతున్నారు అని వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదు. పెడదామంటే పెట్టండి, మీరు అంతా ఒకటి దేవుడు అయిన తర్వాత వాళ్ళు అంటున్నారు. అందుకోసమే శంకు చక్రం పెట్టి మేము చేసుకుంటున్నాము. సార్, ఈ రాష్ట్రంలోన ఎక్కడ శంకు చక్రాలు పెట్టిన దాసకాలు ఎక్కడ లేవు, కానీ ఈ ఊళ్ళో శంకు చక్రాలు పెట్టి